కొత్త గ్లౌజ్ అదిరిందయ్యా బన్నీ. చాలా రోజులు సరే చలికి నోరు కూడా తిరుగుతలేదు నాది. హాయ్ హాయ్. ఎటు బ్రో వెళ్ళేది మీరు? షేరీ పంజాబ్ కా? ఆల్మోస్ట్ 1 year అయిపోయింది ఫామ్ని చూసి. లాస్ట్ ఇయర్ వింటర్లో చూసిన అంటే మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. ఇద్దరు కొత్త రైడర్స్ కూడా జాయిన్ అయ్యారు మాతో పాటు, మైక్ ఆర్ సుకృత్. మంచిగా ఫిషింగ్ రాడ్లు తెచ్చుకొని ఫిషింగ్ కూడా చేస్తుర్రు. అరే పడ్డట్టుంది మనోడు. బాగా పడ్డాడు వెనకాల. అవునా నా ఒక నిమిషం ఆగు. కూర్చునేలాగానా కా మధ్యలో పెట్టుకున్నాడు ఆయన. జస్ట్ నా ముందే అయింది, మొత్తం హెడ్లైట్ అంతా పోయింది, ఇరిగిపోయింది కంప్లీట్గా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త లోక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు నేను బన్నీ కలిసి అక్కిపేట్ దగ్గర హల్దీ రిజర్వాయర్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. సో ఇద్దరమే వెళ్తున్నాము, ఎవరు వస్తలేరు ఈరోజు. మిగతా విషయాలన్నీ మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఆల్రెడీ బన్నీ మా మీటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. 5:30కి స్టార్ట్ అవ్వాలనుకున్నాము, ఇప్పుడు 6 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయినా నేను. సాన్ గాడు లేచి ఇప్పటివరకు సతాయించండి. వాడు లేచి నాతో వస్తా అని కూర్చున్నాడు ఇప్పటివరకు. వానికి సంజాయించి బయట చల్లగుందర బాబు పోయి పండుకో అని చెప్పి నేను స్టార్ట్ అవుతున్నా. హల్దీ రిజర్వాయర్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా. ఇన్ కేస్ మీకు వెళ్ళడం అర్థం కాకపోతే ఆ లొకేషన్ చూసుకొని వెళ్ళిపోవచ్చు మీరు. ఇక్కడ నుంచి కరెక్ట్గా 50 kilometers చూపిస్తుంది. నేను పెట్టుకోలే లొకేషన్, బన్నీ గారిని పెట్టుకోమంట. ఇంతకుముందు నాది బన్నీది సేమ్ ఇంటర్కామ్ ఉండే. ఇప్పుడు ఈ మధ్యన నేను సెనార్ తీసుకున్నా కదా, ఇప్పుడు వాటితో కనెక్ట్ అయి ఉండలేను. వాట్సాప్ కాల్ చేసుకొని కాల్ త్రూ కనెక్ట్ అయి ఉండాలి. ఇక ఇక్కడనే ముందర వెయిట్ చేస్తున్నా అన్నాడు. వాడు వచ్చేసి అలసిపోయింది పాపం. ఎప్పుడు వాడు నన్ను వెయిట్ చేపిస్తాడు, ఈరోజు వాడిని నేను వెయిట్ చేయించిన. కావాలని కాదు, సహన్లు ఇవ్వడం వల్ల వెయిట్ చేయాల్సి వచ్చింది. ఏ బాయ్ లొకేషన్ పెట్టుకున్నాను, పెట్టు మరి నువ్వే. వాట్సాప్ కాల్తో కనెక్ట్ అయి ఉన్నాం. అవసరం లేదా? సరే నీ ఇష్టం. మరి ఈరోజు ఇట్లా సడన్గా మూడు కలిగిందేమరా నీకు రైడ్ చేయాలని? కొత్త గ్లౌజ్ అదిరిందయ్యా బన్నీ. పెట్టినావా? జరాగు మరి, నేను పాటలు పెట్టుకుంటా. లెట్స్ ప్లే సమ్ మ్యూజిక్. పెట్రోల్ ఉందారా నీ దాంట్లో? రైట్ చలో. నేనోడు కొడుతున్నట్టే బగాయించుకొని వెళ్ళిపోతున్నాడు వీడు. ఆగో ఇంకో రైడర్ పోతున్నాడు. చాలా రోజులు అయిపోయింది నేను బన్నీ ఇద్దరమే కలిసి రైడ్ చేసి. చాలా రోజుల తర్వాత చలికి నోరు కూడా తిరుగుతలేదు నాది. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను బన్నీ కలిసి రైడ్ చేస్తున్నాం. మంచిగా ఇప్పుడు ఒక గరం కాఫీ దొరికితే మజా వస్తుంది. ప్లాన్ అంటే ఏం లేదు. నిన్న నైట్ వాడు మెసేజ్ చేసిండు, ఆ లొకేషన్ పెట్టిండు హల్దీ రిజర్వాయర్ది. చూడడానికి బాగానే ఉండే. సరే అని చెప్పేసి పోదాం రాబాయ్ అని చెప్పిన. మేడ్చల్కి వచ్చేసినాము. మేడ్చల్ని క్రాస్ కూడా చేసినాం. మార్నింగ్ టైమ్స్లో వస్తే ఇది క్రాస్ చేయాలంటే 15 నిమిషాలు పడుతుంది మేడ్చల్ ట్రాఫిక్లో. ఇప్పుడు ట్రాఫిక్ లేదు, ఏం లేదు, మంచిగా బిందాస్గా వెళ్ళిపోవచ్చు. బస్సులో చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. కూర్చోనికి సీట్లు లేనట్టున్నాయి, అందరు నిలబడే ఉన్నారు. లేడీస్కి ఫ్రీ బస్ చేసినప్పటి నుంచి లేడీస్ కూర్చొని కనిపిస్తలేరు, నిలబడే ఉంటున్నారు. నేడు పోతలేడు, నన్ను పోనిస్తలేడు. ఇంకో రైడర్ జాయిన్ అయ్యండు మమ్మల్ని. చాలామంది వెళ్తారు ఈ రూట్లో కూడా. ఈ రూట్లో కరీంనగర్ హైవే రూట్లో వీకెండ్స్ రైడ్స్కి వెళ్తారు. మేము ఈ రూట్కి వస్తే ఖచ్చితంగా షెరీ పంజాబ్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాము. ఈరోజు ఎక్కడికి చేస్తాము చూద్దాం. వెనకాల ఇంకో రైడర్ వస్తున్నాడు. ఓకే, ఇంటి దగ్గర కనిపించింది కదా G900. ఒకప్పుడు మెడ్చల్ దాటితే ఎటు చూసినా నేచర్ కనిపిస్తుండే, పొలాలు చెట్లు మంచిగా. ఇప్పుడు ఎటు చూసినా ఫ్యాక్టరీనే కనిపిస్తుంది. డ్రోన్ అన్నీ తీసుకొచ్చిన. ఈరోజు ఫుల్ టైం ఉంది మన దగ్గర. మనం తీసుకోవాలనుకున్న వీడియోలు అన్నీ తీసుకొనే పోదాం. బ్రిడ్జ్ కింద చూడండి, చెట్ల పైన మొత్తం ఒక వైట్ లేయర్ లాగా కనిపిస్తుంది ఫాగ్. ముందరైతే చాలా ఎక్కువ ఉంది ఫాగ్. ఫాగేనా పొగనా? అది ఫాగే. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది ఫాగ్ని చూసి. లాస్ట్ ఇయర్ వింటర్లో చూసినా అంటే మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ వింటర్లో కూడా చాలా రైడ్లు చేస్తున్నాం మేము. ఇక్కడ చూడండి ఎంతగానో ఉందో, మొత్తం వైట్గా కనిపిస్తుంది. ఇందులో నుంచి పాస్ అయినా కదా, ఆ మాయిస్ట్ అంతా కూడా జాకెట్కి పట్టేస్తుంది. ఇద్దరు రైడర్లు కూడా మమ్మల్ని ఫాలో అయిపోతుర్రు. ఎక్కడన్నా ఆగినప్పుడు ఎవరా ఏందా అన్నది కనుక్కుందాం.
మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు మా ఏరియా నుంచి వచ్చారు వాళ్ళిద్దరు కూడా. ఫస్ట్ టోల్ వచ్చేసింది, మనోహరాబాద్ టోల్ ప్లాజా. హాయ్ హాయ్, ఎటు బ్రో వెళ్ళేది మీరు? షేరీ పంజాబ్ కా? మీరు ఎక్కడ ఉండేది? యాప్రాల్, మేము బొల్లారం. సో ఎవ్రీ సండే రైడ్ చేస్తాం మేము, మాదో గ్రూప్ ఉంది. షేరీ పంజాబ్కే, కాకపోతే ఇక్కడ హల్దీ రిజర్వాయర్ అని ఒకటి ఉంది ప్లేస్. మా వాడు రీసెర్చ్ చేసిండు దాని గురించి, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ నుంచి వెళ్దాం షేరీ పంజాబ్కి. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ జాయిన్ us. Yeah, we can do that. What do you say? What do we? Can we first go to Shere Punjab because we need to eat? Oh, okay. Anything is fine. Either we do. We'll catch up with you guys at Shere Punjab only then. It's up to you. We are down to join. It's Okay. We need to eat first and then we are down to join anywhere. Done. చలో బ్రో. నేను ఇంతసేపు మాట్లాడినా కానీ పేర్లే కనుక్కోలేదు. బన్నీగాడు అటే వెళ్ళిపోయాడు, ఆపుకున్నాడు. రేయ్, అది ఇంకెంత దూరం చూపిస్తుంది ఇక్కడ నుంచి? స్ట్రైట్ రోడ్, ఒకటే రోడా? అయితే వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకి ఆకలి అవుతుందంట. వీడు కూడా పాటలు పెట్టుకొని పాటల్లో బిజీ ఉండు. వాళ్ళిద్దరు కూడా జాయిన్ అవుతా అంటున్నారు. నేను ఇంకా పేర్లు కనుక్కోలే. అయితే వాళ్ళకి ఆకలి అవుతుందంట. ఫస్ట్ షేరీ పంజాబ్లో తిందామంటారు, తిన్నాక పోదామంటారు. డన్, చలో. ఆరో ఎగ్జాస్ట్ అనుకుంటుంది, ఆరోనే. ఇద్దరమే అనుకున్నాం, ఇంకో ఇద్దరు యాడ్ అయిపోయారు మాకు. బన్నీ బాయ్. ఓ, సన్ రైజ్ కూడా అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. షేరీ పంజాబ్ పోయి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనము హల్దీ రిజర్వాయర్కి వెళ్ళిపోదాం. అంతలోపు కొంచెం ఈ ఫాగ్ కూడా వెళ్ళిపోయి మంచిగా క్లియర్ వ్యూ వస్తుంది చూడండికి. అంటే డ్రోన్ షాట్స్లో చాలా బాగా కనిపిస్తుంది. ఓయ్ సింగిలే ఐ యామ్ రెడీ టు మింగిలే లైఫ్ కి లేవ్. అబ్బా, ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. మొత్తం కిందంతా ఫాగే ఉంది. వాటర్ పైన ఎక్కువ కనిపిస్తుంది, వాటర్ పైన పొలాల పైన ఎక్కువ కనిపిస్తుంది ఫాగ్. రైట్కి అయితే మొత్తం ఏం కనిపిస్తలేదు, అంత వైట్గానే కనిపిస్తుంది. వచ్చేసినాం మా బ్రేక్ఫాస్ట్ పాయింట్కి. ఎవరు రాలే, చాలామంది వస్తారు రైడర్స్, కానీ ఈరోజు ఎవరు రానట్టుంది ఇంకా. ఇద్దరు కొత్త రైడర్స్ కూడా జాయిన్ అయ్యారు మాతో పాటు, మైక్ ఆర్ సుకృత్. ఇప్పుడైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని షేరీ పంజాబ్లో ఇక్కడ నుంచి హల్దీ రిజర్వాయర్కి వెళ్దాము. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ చూపిస్తుంది. యాక్చువల్గా మేము దాన్ని క్రాస్ అయ్యి వచ్చేసినాము. మళ్ళీ బ్యాక్ వెళ్ళేటప్పుడు రైట్ తీసుకొని కొంచెం లోపలికి వెళ్ళాలి. నేను వెళ్ళేటప్పుడు చూపిస్తా. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం, కాఫీ కూడా ఆర్డర్ ఇచ్చేసినాం. బండ్లను అన్నింటి ఆడ ముందర పార్క్ చేసి పెట్టేసినాము. మీకు కూడా కాఫీ చేసి మంచిగా ఈ చల్లటి వెదర్లో వేడి వేడి కాఫీ లోపల పోతుంటే మస్తు అనిపిస్తుంది. తాగురా, అట్లా పెట్టినావు పక్కకి. షుగర్ ఎక్కువైందా? ఇట్లా కరెక్ట్గా ఉంది. నేను కొంచెం స్ట్రాంగ్గా పెట్టమన్నా. నోట్లో నుంచి కూడా పొగలు వస్తున్నాయి చూడండి. పరోటా కూడా వచ్చేసింది. టేస్ట్ బాగుంటుంది. టేస్ట్కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడో సార్ మాస్టర్ మారినప్పుడు తేడా అవుతుంటుంది, కానీ లేకపోతే బాగుంటుంది పక్క. ఆలు పరోటా విత్ నింబు కాచా. దహి కూడా తెచ్చిండి. దయ్యా క్రీమారా? లేదు, ఇది పన్నీర్ పరోటా, ఇది ఆలు పరోటా. ఎట్లుందిరా పన్నీర్? తిన్నావా? మంచిదా? మేము వచ్చిన కొద్దిసేపటికి ఇంకొన్ని సూపర్ బైక్స్ కూడా వచ్చినాయి. ఒకసారి ఏమేమి వచ్చినాయో చూపిస్తాం మీకు. कॉफ़ी कौन सा है? कॉफ़ी ज़्यादा डाला ना पाउडर? हाँ, चीनी कम.
डब्बा रख दिया। బాగుందా? First thing और कभी के कहीं पे कुछ रख के ఫస్ట్ తెచ్చిన కాఫీలో అయితే చక్కెర ఎక్కువ ఉండే. कहीं पे कौन सा रख सकते ఇది ఎట్లుంది తాగి చెప్తా. ये तो मेरे खाने के लिए बना वीडियो ఇంట్లో కూడా చక్కెర అట్లనే వేసుకోవచ్చు. పెట్రోల్ కొట్టించుకోవాలి నేను, 2 పాయింట్లే ఉంది. ఇక్కడ కొట్టించేస్తా. ట్యాంక్ ఫుల్ చేయి. జర గన్నొద్దులకు బయటకు వస్తుంది, మెల్లగా కొట్ట. మంచి వాసన వస్తుంది పెట్రోల్ది. చాలు. నా కడుపు ఫుల్ అయిపోయింది, బండి కడుపు కూడా ఫుల్ అయిపోయింది. షేరీ పంజాబ్ దగ్గర నుంచి అరౌండ్ 14-16 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళే దారిలో రైట్కి తీసుకోవాలి. అది ఎక్కడ అన్నది నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళాక. వెదర్ అయితే చాలా బాగుంది ఈరోజు. నేను లొకేషన్ పెట్టుకోలేదు, బండి పెట్టుకున్నాను లొకేషన్. యాక్చువల్గా నా ఫోన్ని నేను దీనికి కనెక్ట్ చేయలేదు. కనెక్ట్ చేస్తే ఇలా కనిపించేస్తుండే లొకేషన్. షేరీ పంజాబ్ దగ్గర నుంచి యూటర్న్ చేసుకొని వచ్చినాక కొంచెం ముందరికి రాగానే ఫస్ట్ రైట్ దగ్గర యూటర్న్ చేసుకొని ఈ కచ్చా రోడ్లో పోవాలి. పక్కనే రైల్వే ట్రాక్ ఉంది చూడండి, పక్కన ట్రైన్ పోతుంది. నేను సడన్గా ఏందా సౌండ్ అనుకున్నా, చూస్తే ట్రైన్. ముందరేదో బ్రిడ్జ్ కూడా వచ్చింది. వాటర్ ఉంటే బాగుంటుంది వ్యూ. వాటర్ లేవు కానీ అంతగానం లేవు, కొంచెమే ఉంది. కొన్ని ప్లేస్లలో పంటది వరిది కోత అయిపోయింది, కొన్ని ప్లేస్లలో ఇంకా పెండింగ్ ఉంది. ఇక్కడ అంతా కటింగ్ అయిపోయింది చూడండి, అక్కడ సైడ్ ఇంకా కటింగ్ కాలేదు. ప్రతి ఊర్లో ఇట్లా ఏదన్నా ఒక ప్లేస్లో వడ్లన్నీ ఒక దగ్గర పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి జొక్కొని తీసుకొని పోతారు. మొత్తం ఊరు లోపల నుంచి ఉంది రూట్ ఇది. అన్న పంపు కొడుతున్నాడు కదా ఇక్కడ. ఇట్లాంటి రోడ్లలో కమల్ బాయ్ వాళ్ళు రావడం కష్టమే. రోడ్ బాగాలేదు కదా, కంప్లీట్గా ఆఫ్ రోడ్ ఉంది ఇది. మాలాంటి బండ్లు అంటే వెళ్ళిపోవచ్చు ఈజీగా. బనిగాడు మొత్తం దుమ్ములు ఎప్పుకుంటూ పోతుండు ముందర. మొత్తం పొలాల మధ్యలో నుంచి తీసుకొని పోతుంది. వస్తుంది పో. ఈ కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ ముందర చాలా దూరంలో ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ పైన గుడి ఉంది. మంచిగా ఆఫ్ రోడ్ ట్రైల్ లెక్క ఉంది రూట్ మొత్తం. మజా వస్తుంది ఇలా నడుపుతుంటే. ఇదే అనుకుంటా రిజర్వాయర్, హల్దీ రిజర్వాయర్. పేరు గమ్మతుంది కానీ వ్యూ కూడా బాగుంది. రైట్ సైడ్ వాటర్ చాలానే ఉన్నాయి. ఒక కార్లు కూడా వచ్చినాయి ఇడికి, కార్లు ఆటోలు. వాము. మంచిగా ఫిషింగ్ రాడ్లు తెచ్చుకొని ఫిషింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ. వ్యూ అయితే క్రేజీ ఉంది పో. అక్కడ దూరం నుంచి కనిపిస్తుందని చెప్పినా కదా ఒక గుడి, ముందర కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి డ్రోన్ ఎగరేసి చూపిస్తా. వాటర్ కూడా బాగా ఫ్లో అవుతున్నాయి ఇక్కడ. మొత్తం బండపై నుంచి ఫ్లో అవుతుంది. హల్దీ రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసినాము. లొకేషన్ చాలా బాగుంది. ఇది ఎగ్జాక్ట్గా ఇస్లాంపూర్ విలేజ్ లోపల నుంచి మొత్తం పొలంల మధ్యలో నుంచి మొత్తం ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వచ్చినాం బండ్ల మీద. లొకేషన్ క్రేజ్ ఉంది. ఫస్ట్ కెమెరాలో చూపిస్తా వ్యూ మొత్తము, ఆ తర్వాత డ్రోన్ ఎగరేసి చూపిస్తా. డ్రోన్ షాట్స్ చాలా బాగుండబోతున్నాయి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. రిజర్వాయర్ పై నుండి మొత్తం వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఇంకెక్కువ ఉంటే ఇందులో వాటర్ ఇంకెక్కువ అవుతుండే ఫ్లో. మొత్తం కొండనే ఉంది. అక్కడ కొండపైన ఒక చిన్న గుడి కూడా ఉంది. కానీ అటు వెళ్ళాలంటే ఇది క్రాస్ చేసి పోవాలి. అది రూట్ ఎట్లుందో చూడాలి ఒకసారి. అక్కడ కూడా ఫిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా బ్రో వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఫిషింగ్కి.
స్పెండ్ చేసినాం ఇక్కడ. పోబు తెచ్చలేదు ఇప్పుడు కూడా, అంత బాగుంది లొకేషన్. చాలాసార్లు ఇటు సైడ్ ట్రై చేస్తాం కానీ ఎప్పుడు కూడా ఇక్కడ అంటే ఈ ప్లేస్కి అయితే రాలేదు, తెలియదు మాకు ఫస్ట్ టైం. బన్నీగాడు బాగానే వెతికిండి ఈ ప్లేస్, చాలా బాగుంది. ఎంతసేపు ఉన్నా ఇంకా ఉండాలనిపిస్తుంది. అట్లా కూర్చొని వాటర్ సౌండ్ వింటుంటే ఏమన్నా అనిపిస్తుందా? మనోళ్ళు పాపం మేము వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నారు ఫిషింగ్, కానీ ఒకటి కూడా పడలేదు ఇప్పటిదాకా. కొన్ని మంచి డ్రోన్ షాట్స్, సినిమాటిక్ షాట్స్, స్లో మోషన్ వీడియోస్ అన్ని తీసినాము, చాలా బాగా వచ్చినాయి. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మేము వచ్చిన లొకేషన్కి రీచ్ అవ్వాలంటే ఇదే రోడ్లో రావాలి. కంప్లీట్గా ఆఫ్ రోడ్ ఉంది. సూపర్ బైక్స్ అయితే కొంచెం కష్టమే ఈ రోడ్లో రావడము. మాలాంటి అడ్వెంచర్ బైక్స్ ఏమైనా ఉంటే, కొంచెం స్ట్రీట్ బైక్స్ అట్లాంటివి అయితే ఈజీగా వచ్చేయచ్చు. కానీ రోడ్ అయితే క్రేజీ ఉంది, నడిపిస్తుంటే మస్తు మత వస్తుంది. మనోడు మొత్తం దుమ్ములు ఎప్పుతుడు ముందర, బర్నౌట్ చేస్తుండు మట్టిలా. వీళ్ళిద్దరు ఫుల్ దుమ్ములు ఎప్పుకుంటూ పోతుర్రు, బన్నీగాడు మనోడు. బన్నీ ఎవరికి ఇంటలేవుగా. రోడ్ల మీద మొత్తం వడ్లను ఎండబెట్టిరు చూడండి. హల్దీ రిజర్వాయర్కి వెళ్ళాలంటే స్టేషన్ మాసాయిపేట నుంచి లోపలికి వెళ్ళాలి మనము. ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఇదే రోడ్లో తిప్పుకొని వచ్చినాం కదా, ఆ రైల్వే గేట్ కింది నుంచి, ఆ బ్రిడ్జ్ కింది నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాలే, మీకు అర్థం కాకపోయినా ఆ లొకేషన్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు మీరు. ముందర ఎక్కడైనా అవుదాం అనుకుంటున్నాం, ఒక లాస్ట్ స్టాప్ ఆగి కొబ్బరి బొండా నీళ్ళు కానీ ఏదైనా తాగేసేసి అక్కడ నుంచి ఎక్కడోళ్ళం అక్కడ డిస్పోజ్ అయిపోతాం. కానీ మంచిగా జరిగింది ఈరోజు రైడ్. నార్మల్గా మేము రెగ్యులర్గా చేసే బ్రేక్ఫాస్ట్ రైడ్ లాగా కాకుండా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసినాం ఈరోజు. నెక్స్ట్ టైం అనుకుంటున్నాము, నా దగ్గర మొత్తం క్యాంపింగ్ సెటప్ ఉంది. ఓ పార్షల్ టెంట్ ప్లస్ క్యాంపింగ్ స్టవ్, ఆ ఎక్విప్మెంట్స్ అవన్నీ తీసుకొని వచ్చి మంచిగా ఆడ క్యాంప్ చేసి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అట్లా ఏమన్నా కుక్ చేసుకొని మంచిగా టైం స్పెండ్ చేసి పోదామన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. చూద్దాం ఏమవుతుందో. ఈ బ్రిడ్జ్ కింద వాటర్ పైన మొత్తం ఫాగ్ ఉండే వెళ్ళేటప్పుడు మేము. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. అరే 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 పడ్డట్టుంది మనోడు, బాగా పడ్డాడు వెనకాల. అవునా, నా ఒక నిమిషం ఆగు. బండి పక్కకు కాకపోతే రోడ్డు మీద ఉందా? అదే చూస్తున్నా, కూర్చునేలా కదా కా. चलो गाड़ी तो ठीक हो जाएगा, उसका टेंशन नहीं है, लेकिन तुमको कुछ नहीं लगेगा ना? मेरे को कुछ नहीं हुआ है अभी लेग तो एक बार देख सकते क्या वैसे ठीक है ऑल ठीक है ना? इट्स ओके. మీరు వెనుకుండేనా? లేదు, నేను పక్కనే ఉన్నాము. మేము అక్కడ ఆగినాం అటు సైడ్. ఆ, ఇక్కడ ఇది వచ్చింది కదా, ఆ. అది వచ్చింది కదా, ఈయన కంట్రోల్ అవ్వలేదు, డైరెక్ట్ మధ్యలో పెట్టుకున్నాడు ఆయన. సైడ్ చూసి ఇటు వచ్చి డైరెక్ట్ వచ్చి अरे रे रे लाइट మొత్తం పోయింది. ये काम आता, कुछ काम नहीं आता ना? कुछ नहीं आता, इसको साइड में रखो. इसका फोटो ले लो, इंश्योरेंस पे काम आएगा ये, फोटो ले ले. अब होता 20. ये बम्पर पे लगा करके कुछ नहीं हुआ. आराम से चलो, टेंशन नहीं है, थोड़ा धीरे से जाओ. वीडियो इंश्योरेंस पे दे लास्ट क्यों? वो कांप रहा है, क्या हैंड शेक हो रहा है आपका. वीडियो नहीं आएगा ना अभी. नहीं गाड़ी का वीडियो ले बाबा. मेटल का कुछ डैमेज नहीं हुआ है ना. नहीं मेटल की बात नहीं है, वो आएगा, क्लेम में आएगा. वो मेटल भी रहने दो, कुछ भी रहने दो, आएगा. जस्ट ना ముందే అయింది, మొత్తం హెడ్ లైట్ అంతా పోయింది, ఇరిగిపోయింది కంప్లీట్గా. गाड़ी चल रहा ना, ऑन हो रहा ना, देखो एक बार ऑन करके. क्या क्या दिखा रहा है? ओ 6 गियर में हो. हाँ चलो. ఉట్టిగా హెడ్ లైట్ ఒకటే పోయింది, ముందర ఒకటి లారీ ఖరాబ్ అయిపోయింది. అది మొత్తం వాడు రోడ్ మొత్తం బ్లాక్ చేసినంట. మనోడు కొంచెం స్పీడ్ ఉండేసరికి ఒకటేసారి కంట్రోల్ కానట్టుంది. उसको बोलो थोड़ा धीरे जाने के लिए, काली पिल्ली कई को क्यों बोलो, तो हम लोग नए हैं ना, फिर वो कुछ गलत मान लेगा. वो एकदम से भागा के एकदम से स्लो हो जा रहा है. थैंक यू ब्रो, मी कें गालेगा. राइट राइट. आराम से जाओ. हाँ थोड़ी कोई जल्दी नहीं है, आराम से जाएंगे, कहीं रोकेंगे, रोक के पानी वानी पी के फिर निकलेंगे, ठीक है? हाँ అవునా, నేను చూస్తలేను, గమనిస్తలేను మనోడిని. మనోడు ఒకటేసారి బగాయించి ఒకటేసారి స్లో అయిపోతుండ్రా.
ఇంకో ఇలా ట్రక్ ఖరాబ్ అయ్యి క్రెయిన్ తీసుకుపోతుంది, దీనివల్ల మనోడు చూసుకోకుండా వెనక నుంచి గుద్దేసిండు. కానీ హైవే పైన ఇట్లా ఏమన్నా ఖరాబ్ అయితే చాలా డేంజర్. ఇమ్మీడియట్గా ఏదైనా వచ్చి తీసేసేయాలి. తీయకపోతే ఇప్పుడు దానివల్ల ఎవరైనా స్పీడ్గా వస్తున్నారు అనుకో హైవే పైన చూసుకోలేరు అనుకో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతాయి ఇన్సిడెంట్లు. ఇంకా నయం ఉట్టి హెడ్ లైట్ ఒకటే పోయింది, బండిది ప్రాబ్లం లేదు, బండి మొత్తం పోయినా చేయించుకోవచ్చు. మనకేమైనా అయిందనుకో రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. బండిది ఏముంది, పాటలు మార్చేసుకోవచ్చు, మన పాటలు మార్చుకోలేం కదా. అందుకే అయినంత సేఫ్గా అయినంత జాగ్రత్తగా ప్రాపర్ గేర్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని నడపండి. మనము బండిపై నుంచి పడంగానే షాక్లు ఉంటాం కదా, మనకి ఎక్కడెక్కడ తాకినాయి అప్పుడు తెలియదు. తర్వాత మనం ఎక్కడన్నా ఆగి కొంచెం కూర్చొని చూసుకుంటే అప్పుడు తెలుస్తుంటాయి ఎక్కడెక్కడ తగిలినాయి అన్నది. ఇప్పుడే పడ్డాడు కదా, మనోడికి కూడా అర్థమవుతలేదు, చేతులు షివర్ అయిపోతున్నాయి. మనోడి భయపడిపోయాడు. కొంచెం ఎక్కడన్నా ఆగి ఒకసారి చూద్దాం ఎక్కడ తాకినాయి ఏంటన్నది. మళ్ళీ టోల్ దగ్గరకు వచ్చేసినాం, మనోరాబాద్ టోల్ ప్లాజా. ఈడ కూడా ఫ్రెష్గా కూరగాయలు అమ్ముతారు. ఇక్కడంతా మార్కెటే. ఇది మార్కెట్ లోపల కన్నా బయటనే పెట్టుకొని అమ్మేస్తారు అన్ని. ముందర అన్నది విగ్గా లేకపోతే రియల్ హెయిర్ అన్నా ఏమన్నా గుర్తుందా? గాలికి చాలా పెద్దగా పెంచిండు అన్న. హెల్మెట్నేమో ముందర మిర్రర్కి వేసిండు, మంచిగా జుట్టు ఎగిరేసుకుంటూ పోతుండు. మెడ్చల్ తర్వాత రోడ్ అస్సలు బాగాలేదు. ఎక్కడ చూసినా రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి కదా. మెడ్చల్ నుంచి బోయిన్పల్లి దాకా, ప్యారడైజ్ దాకా కూడా వర్క్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు తాడ్బంద్ నుంచి ప్యారడైజ్ కూడా రోడ్ బంద్ చేసారు. ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంటుంది అటు సైడ్ పోతే. ఈ రోడ్ అయితే ఒకప్పుడు ఎంత బాగుంటుండేనో, ఇప్పుడు మొత్తం ఈ వర్క్స్ వల్ల కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. మళ్ళీ ఈ రోడ్ ఎందుకు తొందరగా డ్యామేజ్ అవుతుంది అంటే ఎక్కువ మటుకు హెవీ వెహికల్స్ తిరుగుతుంటాయి ఈ రోడ్లో, దానివల్ల తొందరగా డ్యామేజ్ అవుతుంది. గుంతలు, బంప్స్, చాలా మెల్లగా పోవాలి ఈ రోడ్లో. అంటే మనం స్పీడ్గా పోదామన్నా పోలేంలే, రోడ్ ఇట్లుంటే ఎట్లా పోతాం. అందుకే మేము ఎక్కువ ఈ రోడ్ ప్రిఫర్ చేయం సండే రైడ్స్కి. ఈరోజు ఇక హల్దీ రిజర్వాయర్ అనుకున్నాం కాబట్టి ఇట్లా వచ్చినాం, కానీ లేకపోతే అదే కరీంనగర్ హైవేనే పోతాం. ఇక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయి కదా, వీడు వెళ్ళిపోతూనే ఉండు బండిగాడు. ఇట్లాంటి ప్లేస్లలో ఏంటంటే రేట్ కొంచెం తక్కువ చెప్తారు. ఆడ వెనక కొబ్బరి బొండాలు ఉంటాయి కదా, ఆడ ఆవుతో అయిపోతుండే కదా. అంటే మేమరా ఈ పాప మనకి కొంచెం నీళ్ళనే మన దావపిచ్చి పోదాం. అదే అటే పోదామా వెనకకి? నీడుందిరా, ఏం కాదు. మొత్తం హెడ్లైట్ ఎంత పోయింది దాన్ని. ఇంకా మిగతా ప్లేసెస్లో ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు, కానీ క్రాష్ గార్డ్ ఉంది కదా, అది ప్రొటెక్ట్ చేసింది. లేకపోతే మొత్తం బండి అంతా పోతుండే. తీసుకోరా బన్నీ. మనోడు బండి చెక్ చేసుకుంటున్నాడా. నేను స్వీట్ పొటాటో, పచ్చిపల్లీలు, ఇది కందికాయ అంటారు కదా, కందికాయ కదా. నీకు మంచిది రా, తిను. మనోడు గురించే భయపడ్డా కానీ అంత ఓకేనే ఉన్నాడు, కాళ్ళు చేతులు అంతా మంచిగానే ఉన్నాయి. ఆల్ గుడ్ నో? खाली है, स्क्रैच आया छोटा सा, इधर एक स्क्रैच है, बस यही ना ये? हाँ, आपका हड्डी भी बहुत स्ट्रांग लग रहे. अरे इधर भी एक लग गया. जैकेट है, पैंट के अंदर तो कुछ नहीं है ना? एक ये है बस. अब्बो बहुत ज़्यादा लगा भाई. नहीं ब्रो, डिसेंट है. బాయ్ బోత్ స్ట్రాంగ్. పెట్టుకొని పోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఎక్కువ దూరం ఏం లేదు. ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ అంతే. ఇక్కడ వీళ్ళకి కూడా బాయ్ చెప్పేద్దాం. చలో బాయ్ సుకృత్, टेक केयर. हाँ रेस्ट लो, घर जाने के बाद प्लान करेंगे नेक्स्ट वीक. उसके हिसाब से प्लान करके मैं आपको अपडेट देता हूँ. नहीं चलो बाय. బన్నీగాడు స్పోర్ట్స్ బైక్ ని రివ్యూ చేసినట్టు రివ్యూ చేస్తుండు, దాన్ని బర్రాది యాక్సిలరేటర్ ఇస్తుండు. బాయ్ రా బన్నీ. ఓకే, ఇక్కడ రోడ్ బంద్ చేసారు, రోడ్ వేసారు. అమ్మో ఎన్ని రోజులకు వేసారు రోడ్డు, లేకపోతే ఆ గుంతలు మామూలుగా లేకుంటే ఇక్కడ. దారా బాక్సింగ్ చేద్దాం, దారా. ఏ బిషా బిషా. వచ్చేసాడు సహన్ బాబు. ఓ మమ్మ వచ్చిందా? వీడు నా బైక్ పార్కింగ్ ప్లేస్లో వన్ సైకిల్ పెట్టుకోడు మంచిగా. వాట్ ఈస్ దిస్ సహన్? వాట్ ఈస్ దిస్ రే? తీసుకో తీసుకో, పట్టుకో. ఓయ్ పట్టుకో సహన్. అమ్మా మంచివాడు, గుడ్ బాయ్. పరుగుంది చూసి.